ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ శివార్లో నిన్న జరిగిన ఘోర విషాద ఘటనలో 2 విద్యార్థులు మృతి చెందారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రి గేటు ఎదుట బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ఎన్టీఆర్ నగర్ శివారు రేజర్ల రెవెన్యూ పరిధిలోని కొప్పుల శ్రీనివాస్ రెడ్డి రేజర్ల గ్రామానికి చెందిన మామిడి తోటను ఎలాంటి మైనింగ్ మట్టి విక్రయానికి అనుమతులు పొందకుండా అక్రమంగా సుమారు 45 అడుగుల మేర లోతులో మట్టిని తరలించి లక్షల రూపాయలు సంపాదించుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మట్టి మాఫియా నిర్లక్ష్యమే 2 నిండు ప్రాణాలను బలిగొందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మట్టి మాఫియా చేసే వారిపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అయ్యప్ప అందిస్తారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో దారుణం చోటు చేసుకుంది. మట్టి మాఫియా ఆగడాలకు 2 విద్యార్థులు బలైన పరిస్థితి అయితే మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఈత కోసం వెళ్లి వాళ్ళు మునిగిన పరిస్థితి ఉంది. అక్కడ ప్రధాన కారణం మట్టి తవ్వకాలు జరిపారు. మట్టి తవ్వకాలు జరిపిన గుంటలో నీళ్లు గుంటలు ఏర్పడ్డాయి. ఈ నీళ్లు గుంట ఏర్పడ్డది అక్కడ మృతి చెందిన సంఘటన చూస్తున్నాం. అమ్మా, ఏం జరిగిందమ్మా? ఏం జరిగింది అసలు? ఏం జరిగింది? ఎవరైతే మట్టి మాఫియా సంబంధించినటువంటి ఇక్కడ 3 డాన్లు ఉన్నారు. ఆ 3 డాన్లు ఎవరో రావాలి. ఆ డాన్లు వచ్చి ఇక్కడ వీళ్ళకి న్యాయం చేయాలని చెబుతున్నారు. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి 3 వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అధికార పార్టీ అండదండలతోటి మట్టి తీయడంతో అక్కడ నీటి గుంటలు ఏర్పడ్డాయి. నీటి గుంటలు ఏర్పడడంతో అక్కడ విద్యార్థులు అయితే మృతి చెందారు. ఎవరైతే అక్కడ దానికి బాధ్యత వహించాలో ఉన్నారో అక్కడైతే ఎవరైతే ఆ పొలానికి సంబంధించి కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే తవ్వారో వాళ్ళందరూ బయటికి రావాలి. మాకు న్యాయం చేయాలని కూడా ఇక్కడ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు కావాలనే దూకారు, వాళ్ళు చేపలు పడ్డానికి వెళ్ళారని చెప్పి అబద్ధాలు చెబుతున్నారు. మా పిల్లలు అక్కడికి ఎందుకు వెళ్తారు? చేతికి అందుకొచ్చిన పిల్లల్ని మేమెందుకు చంపుకుంటామని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆ మట్టి మాఫియా సంబంధించినటువంటి వ్యక్తులు బయటికి రావాలి. అక్కడ ఉన్నటువంటి స్థలం యజమాని కూడా బయటికి రావాలని కూడా వీళ్ళు కోరుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా స్థానిక రెవెన్యూ శాఖ అధికారులు కావచ్చు, స్థానిక కాంగ్రెస్ నేతలు కావచ్చు దీనిపై స్పందించాలని కూడా కోరుతున్నారు. కెమెరామెన్ రాజుతో అయ్యప్ప, స్వతంత్ర న్యూస్, ఖమ్మం నుండి.